రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ ఒకవైపు గల్ఫ్లో శాంతి కోసము ఇస్లామాబాద్ వేదికగా పీస్ ప్లాన్లో అనేకం చేస్తుంది. పీస్ అంటే శాంతి. కానీ పీస్ ప్లాన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి దేశమే పీసెస్గా అంటే ముక్కలుగా అయిపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ రోజుకి పెట్టరేగిపోతోంది. పెట్టరేగిపోవడమే కాదు, దాడులలో చేస్తున్న దాడులు ఒక్కొక్క దాడి నుంచి మరొక్క దాడికి ఒక్కొక్క నిచ్చెన మెట్టు ఎక్కినట్టుగా, ఇంగ్లీష్లో చెప్తే ఎస్కలేషన్ ల్యాడర్ పైకి ఎక్కినట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తీవ్రతను పెంచుతూ, దాడి యొక్క వ్యవధిని పెంచుతూ, ఎక్కువ కాలం 3-4 గంటలు దిగ్బంధనం చేయటము, ఆ తర్వాత మొదట్లో ప్రభుత్వ ఆఫీసుల్ని దాడి చేయటము, ఆ తర్వాత ఇప్పుడు మిలిటరీ ఇన్స్టలేషన్స్, మిలిటరీ కాన్వాయ్స్, మిలిటరీ అధికారులు, ఆఖరికి హెలికాప్టర్ మీద కూడా దాడి దాకా వెళ్ళారు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళారు. పాకిస్తాన్ని పీసెస్ చేసే ప్లాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ కోసము, బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటి వరకు చేసిన యుద్ధమంతా నేల మీదే చేసింది. ఇప్పుడు జలమార్గంలోకి వెళుతోంది. తాజాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. చూడటానికి చాలా మామూలు ఇన్సిడెంట్ లాగా కనిపిస్తోంది. కోస్ట్ గార్డ్కి చెందినటువంటి ఒక కోస్ట్ గార్డ్ పడవను బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు దాన్ని కూల్చేశారు, దాన్ని పేల్చేశారు. వాస్తవంగా చెప్పాలంటే దానిలో 3 జవాన్లు చనిపోయారు. 3 జవాన్లు కూడా తన క్రింద స్థాయి ఆర్డినరీ జవాన్స్. కానీ ఏది ఏమైనప్పటికీ కోస్ట్ గార్డ్కి చెందినటువంటి, పాకిస్తాన్ కోస్ట్ గార్డ్కి చెందినటువంటి స్పీడ్ బోట్ని టార్గెట్ చేసి కొట్టడము, ఇది ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. ఇప్పటి వరకు ఓన్లీ ల్యాండ్ వార్ఫేర్ చేసినటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు సీ వార్ఫేర్ కూడా రెడీ అవుతోంది. ఇవాళ కోస్ట్ గార్డ్ బోట్ని కొట్టారు, రేపు నేవీకి చెందినటువంటి పెద్ద బోట్ని కొట్టవచ్చును. నేవల్ ఇన్స్టలేషన్స్ మీద, కార్యాలయాల మీద దాడి గతంలో 1-2 సార్లు చేసినప్పటికీ జలమార్గంలో, సముద్ర మార్గంలో ఉన్నటువంటి పాకిస్తానీ అసెట్స్ని కొట్టడం ఇదే మొట్టమొదటిసారి. అంటే మరొక మెట్టు పైకెక్కారు. ఎస్కలేషన్ ల్యాడర్లో ఒక చాలా కీలకమైనటువంటి స్టెప్కి చేరుకున్నారు. ఇది 3-4 పద్ధతులు ఎలా జరిగిందన్నది ఇప్పటికీ తెలియటం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ మీడియాలో దీని గురించి వార్త లేదు. దీని గురించిన వార్తలన్నీ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రిలీజ్ చేసిన వీడియోల్లో కనిపిస్తోంది. పాకిస్తాన్ మీడియాలో దీని ప్రస్తావన లేదు. అయితే కోస్ట్ నుంచి, తీర ప్రాంతం నుంచి ఆర్పిజి వంటి గన్స్ తోటి దాడి చేసి కోస్ట్ గార్డుని కొట్టి ఉండవచ్చును, తీరానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు. అది ఒక పాసిబిలిటీ. రెండవది, వీళ్ళు ఇంకొక పడవని తీసుకుని ఆ పడవ నిండా ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు పెట్టుకుని దానితో దీన్ని ఢీకొని మొత్తం ధ్వంసం చేసి ఉండవచ్చును. ఇది రెండవ పద్ధతి అయి ఉండవచ్చును. మూడవది, డ్రోన్స్ కానీ లాయిటరింగ్ మ్యూనిషన్స్ కానీ పైన ఎవరికి అందకుండా పైన చాలా ఎత్తు మీద అలా వెయిట్ చేస్తూ శత్రువు వచ్చిన తర్వాత కిందకు వచ్చి కొట్టేటటువంటి లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఉంటాయి, డ్రోన్స్ ఉంటాయి. డ్రోన్ ద్వారా దాడి చేసి ఉండవచ్చు. ఇది డ్రోన్ ద్వారా దాడి అయినట్టయితే టెక్నాలజీ పాతది, ఎంచుకున్నటువంటి ఏరియా కొత్తది. ఎందుకంటే గత 1 సంవత్సరంలో 2025లోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యాల పైన 500 డ్రోన్ అటాక్స్ చేసింది. ఇటీవల కాలంలో కేచ్లో, ముస్తాంగ్లో జరిగినటువంటి దాడులు కూడా డ్రోన్ ద్వారా జరిగినటువంటి దాడులే. కాబట్టి డ్రోన్ వార్ఫేర్కి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దగ్గర సామర్థ్యం పెరిగింది. డ్రోన్ వార్ఫేర్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయ్యారు. అయితే వాళ్ళ దగ్గర కూడా స్పీడ్ బోట్స్ ఉన్నాయా, కోస్ట్ గార్డ్ దగ్గర ఉన్నటువంటి బోట్స్ ఉన్నాయా, వాటిని ఎక్కడి నుంచన్నా ప్రయోగించారా? అదే గనక జరిగినట్టయితే పాకిస్తాన్ నేవీకి చాలా పెద్ద ప్రమాద ఘంటిక ఇది. ఎందుకంటే పాకిస్తాన్కి ఉన్నటువంటి తీర రేఖే చాలా చిన్నది, తక్కువ. ఇది ప్రారంభమయ్యేది
గ్వాదర్కి ఒక 84 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జివానీ అనే ప్రాంతంలో ఈ దాడి జివానీలో జరిగింది. జివానీ ఇరాన్ సరిహద్దుకి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి 84 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కోస్టల్ మెరీన్ డ్రైవ్ ద్వారా వచ్చినట్టయితే గ్వాదర్ వస్తుంది. గ్వాదర్ ఒక పెద్ద పోర్ట్. ఆ పోర్ట్ పూర్తిగా చైనా అధీనంలో ఉంది. చైనా కంట్రోల్ పూర్తిగా ఉంది. అక్కడ సాధారణ పాకిస్తానీలు అక్కడికి వెళ్ళలేరు కనీసం. కాబట్టి ఆ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి కొంచెం దూరం వస్తే పస్నీ ఎయిర్ బేస్ ఉంది. ఇది కూడా తీర ప్రాంతంలో ఉండే పస్నీ ఎయిర్ బేస్. అమెరికా ఈ పస్నీ బేస్ని చాలా కాలం ఉపయోగించుకుంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్లకు సహాయం చేయాలనుకున్నటువంటి సమయంలో ఈ పస్నీని ఉపయోగించుకుంది. పస్నీ నుంచి కొంచెం దూరం వచ్చేటప్పటికి పాకిస్తాన్ యొక్క ఆర్థిక రాజధాని మన బొంబాయికి సమానమైన కరాచీ ఉంటుంది. ఇదంతా కలిపి 200-300 కిలోమీటర్ల తీరరేఖ మాత్రమే. కాబట్టి ఈ జివానీలో ఈ దాడి జరగడం అంటే అటు కరాచీలో ప్రమాద ఘంటికలు మోగాయి, పస్నీలో ప్రమాద ఘంటికలు మోగాయి, గ్వాదర్లో కూడా ప్రమాద ఘంటికలు మోగాయి. ముఖ్యంగా ఈ జివానీ నుంచి 84 కిలోమీటర్స్ అంటే అక్కడ రోడ్డు ఎంత బాగుంటుందంటే 1 గంట 20 నిమిషాల్లో 84 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. జివానీలో చైనీస్ లిజనింగ్ పోస్ట్ ఉంది. అంటే ఇరాన్ సరిహద్దులో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు, వైర్లెస్ కమ్యూనికేషన్స్ తెలుసుకునేందుకు, అటు ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే సముద్రంలో వచ్చి వెళ్ళే పడవల్లో కానీ జరిగేటటువంటి కమ్యూనికేషన్ని వినేందుకు వాళ్ళ పరికరాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఒక రన్వే ఉంది, విమానాల రాకపోకలకు ఒక హెలిప్యాడ్ ఉంది, ఒక కంట్రోల్ ఆఫీస్ కూడా ఉంది, మిగతా అనేక క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చైనా అధీనంలో ఉన్నాయి. అక్కడ ఈ దాడి జరగడం అంటే ఇటు గ్వాదర్కి ప్రమాదము, అటు పస్నీకి ప్రమాదము, ఇటు కరాచీకి ప్రమాదము. ఒకవేళ బలూచుల దగ్గర నౌకాదళ సామర్థ్యం గనక వచ్చినట్టయితే ఎల్టీటీఈ తరువాత నేవీని సమర్థవంతంగా ఉపయోగించిన ఏకైక సంస్థ, సాయుధ సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అవుతుంది. పాకిస్తాన్కి ఇప్పుడున్న తలనొప్పులు కాకుండా ఇంకా పెద్ద తలనొప్పి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. పాపం పాకిస్తాన్ గల్ఫ్ పీస్ ప్లాన్ గురించి మాట్లాడుతోంది. దేశమే పీసెస్ అయిపోతున్నది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. 500 డ్రోన్ అటాక్స్ ఒక బలూచిస్తాన్లో జరిగింది. ఒక సంస్థ చేసింది. దాన్ని అరికట్టలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.